హలో ఎవరీవన్. టోటల్‌గా 4 ఐటీ జాబ్స్ ఉన్నాయండి. ఓకేనా? 4 ఐటీ జాబ్స్. ఒకటేమో పైథాన్ డెవలపర్. ఇది కేకే వాళ్ళది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హనీవెల్ వాళ్ళది. ఓకే. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అనలిస్ట్ రోల్. ఇది డిలైట్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐబీఎం వాళ్ళది. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఇందులో మనకు ఇది ఒకటి ఐబీఎం ఒకటి కోచి అండ్ మిగిలినయి అన్నీ హైదరాబాదే. ఓకే. ఇది ఒకటి హనీవెల్‌ది బెంగుళూరు జాబ్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి కేకే వాళ్ళది. కేకే వాళ్ళదేమో పైథాన్ డెవలపర్ ఫ్రెషర్ రోల్‌కి తీసుకుంటున్నారు. ఓకే. ఇది హైదరాబాద్‌లో ఉన్నాయండి పోస్టింగ్. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ రోల్. ఓకే. మెయిన్‌గా వచ్చేసి పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ వచ్చి ఉండాలి. ఓకే. అండ్ ఇక్కడ మీ రోల్ మీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఒకటేమో డెవలప్ అండ్ టెస్ట్ అండ్ మెయింటైన్ ద కోడ్. ఓకే. పైథాన్‌ది. ఓకే. అండ్ ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఒకసారి చూసుకోండి. ఓకే. ఫ్రేమ్‌వర్క్స్ ఇవన్నీ పైథాన్ ఇవన్నీ చూసుకోండి. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి వాళ్ళకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి కంప్యూటర్ సైన్స్ పైన. ఓకే. లేకుంటే ఈక్వలెంట్ ఏదైనా ఓకేనా? లైక్ మనకు డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇవి ఉన్నాయి కదా టైప్స్. సో, దాంట్లో ఏదైనా పర్లేదు. అండ్ ఫండమెంటల్స్ చూసుకోండి ఒకసారి. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశారు కొన్ని కాన్సెప్ట్స్ డేటా టైప్స్, ఊప్స్ అండ్ ఎక్సెప్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఆల్సో జాంగో అండ్ ఫ్లాస్క్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఫాస్ట్ ఏపీఐ కూడా. ఓకే. ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. అండ్ డేటాబేసెస్ మైఎస్క్యూఎల్, మంగోడిబి ఇవి చూసుకోండి ఒకసారి క్లియర్‌గా. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చూసుకోండి. ఒకసారి ఇది గిట్‌హబ్ కూడా చూసుకోండి. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అప్లై చేసుకోండి. అండ్ కొన్ని ఇచ్చేసారు. కొన్ని లైబ్రరీస్ ఇచ్చారు. అవి కూడా చూసుకోండి. బ్యూటిఫుల్ సోప్, స్క్రాప్ అండ్ పాండాస్, నంపై అండ్ ఇక్కడ కొంచెం క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ ఏదో ఒకటి మెన్షన్ చేశారు. ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ అండ్ డాకర్ కానీ ఇది ఒకటి చూసుకోండి ఒకసారి ఇవి. ఓకే. ఇది పైథాన్ డెవలపర్ రోల్ అండి ఫ్రెషర్స్‌ది. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. ఇది కేకే వాళ్ళది. నెక్స్ట్ వన్ వచ్చేసి హనీవెల్. సో, హనీవెల్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్‌కి తీసుకుంటున్నారు. ఇది బెంగుళూరులో ఉంది పొజిషన్ వచ్చేసి. ఓకే. సేమ్ ఇది కూడా మెయిన్‌గా వచ్చేసరికి వాళ్ళకు సేమ్ కోడ్ మెయింటెనెన్స్ అండ్ డెవలప్‌మెంట్ చేయాలి. ఓకే. ఓకే. ఇవి లాంగ్వేజెస్ వచ్చి జావా ఆర్ పైథాన్ ఏదైనా తీసుకోండి. ఓకే. ఇవన్నీ ఫ్రెషర్ జాబ్సేనా అండి. ఓకే. ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ ఏం లేవు. అన్నీ ఫ్రెషర్ జాబ్సే. ఓకే. 0-1 ఆర్ 0-2 జాబ్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే. మీకు ఫ్రెషర్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నారు. సో, ఇందాక చెప్పాను కదా! సమ్ అదర్ ఫీల్డ్స్ కూడా వచ్చేసాయి. అదే ఇప్పుడు కంప్యూటర్ ఐటీ అండ్ ఏఐ, ఎంఎల్ అండ్ డాటా సైన్స్, క్లౌడ్. సో, ఇందులో ఏదో ఫీల్డ్ అయినా పర్లేదు. కాకపోతే మీకు మెయిన్‌గా వచ్చేసి మీకు జావా, పైథానో, సియాషో తెలిసి ఉండాలి. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇవి అప్లై చేసుకోండి. సో, ఇది పోస్టింగ్ వచ్చేసి మనకు బెంగుళూరులో ఉంటది. హనీవెల్ కంపెనీది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిలైట్ వాళ్ళది. ఓకే. ఇది హైదరాబాద్ పోస్టింగ్. ఇది అనలిస్ట్ రోల్స్ కోసం తీసుకుంటున్నారు. ఎవరికైతే అనలిస్ట్ రోల్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ రోల్ అప్లై చేసుకోండి డిలైట్‌లోది. ఓకే. ఓకే. ఒకసారి రోల్ అంతా క్లియర్‌గా చూసుకోండి. అండ్ షిఫ్టింగ్ టైమ్స్ వచ్చేసి 11 AM టు 8 PM అంట. అండ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మనకు రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ. ఓకే. బ్యాచిలర్ డిగ్రీ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పీసీ పైన నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అండ్ రిమైనింగ్ నార్మల్ ఉన్నాయి. టీమ్ ప్లేయర్ ఇవన్నీ. ఓకే. ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఓకే. ఇది డిలైట్ రోల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అప్లై చేసుకోండి అనలిస్ట్ రోల్. ఓకేనా. వర్చువల్ అడ్మిన్ అండ్ అసోసియేట్ అనలిస్ట్ రోల్. ఇది హైదరాబాద్‌లో పోస్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐబీఎంది సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండ్ ఇది కొచ్చిలో ఉంది కేరళ. సో, ఎవరికైనా ఐబీఎంలో ఇంట్రెస్ట్ ఉంటే ఇది వర్క్ చూసుకోండి. అండ్ ఈ లాంగ్వేజెస్ అన్నీ చెప్తాను. ఒకసారి ఇంట్రడక్షన్ ఇవన్నీ చూసుకోండి. ఓకే. ఇవన్నీ ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. మీకు క్లియర్‌గా వస్తది. మ్యాక్సిమం వీళ్ళ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేశారు. అండ్ రిమైనింగ్ కోడింగ్ లాంగ్వేజెస్ అయితే మ్యాథ్స్ అన్ని పెట్టేశారు. ఎవరికైతే చూసుకోండి. మ్యాక్సిమం ఒక్కొక్కటి ఉన్నా సరే ఈచ్ వన్‌లో సరిపోతది. జావా, పైథాన్ యాస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ఈ ఫ్రంట్ ఎండ్ కూడా పెట్టారు. అండ్ పైథాన్, జావా ఆర్ గో. సో, ఒకసారి చూసుకోండి లాంగ్వేజెస్ కూడా మీకు ఏది కంఫర్టబుల్ అప్లై అయితే చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ పర్సూయింగ్ ఉన్న వాళ్ళు కూడా బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నిమిషం కరెక్ట్‌లీ పర్సూయింగ్. ఓకే. ఎవరైనా ఓకే. లాస్ట్ థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మెయిన్‌గా ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ ఈ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ కొన్ని మెన్షన్ చేశారు. ఒకసారి క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ కూడా చూసుకోండి. ఓకే. ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. మ్యాథ్స్ అయితే క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఏదో ఒకటి నేర్చుకోండి. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకుంటారు. అలాగే ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్ కూడా ఒకసారి చూసుకోండి. బెటర్‌గా ఉంటది. ఓకే. ఓకే. ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండ్ పైథాన్ డెవలపర్ అండ్ అనలిస్ట్. సో, ఈ 4 రోల్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో మీరు చూసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.